అతనికి విపరీతమైన స్వభావం, దురహంకారం అతనికి. ఎంతసేపు అగ్రకులాలను తిట్టడం తప్ప అతనికి వేరే పని లేదు. రాజకీయాలు కూడా చాలా కదా అతనికి. ఆ రకమైన ద్వేషంతో ఉండి అతను క్యూ న్యూస్ అని పెట్టి కేసీఆర్ గారు విపరీతంగా తిట్టడం ద్వారా చేశాడు. ఆ సమయంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు. ఆయన అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అవ్వడం వల్ల రేవంత్ రెడ్డి గారి క్యూ న్యూస్ మళ్ళీ ఎంకరేజ్ చేశాడు. ఏమని చేశారంటే, నువ్వు ఎలా కేసీఆర్ తిడుతున్నావు కదా, ఇంకా బాగా తిట్టు అని చెప్పేసి ఆయన ఎంకరేజ్ చేయడం జరిగింది. తద్వారా కూడా ఈ యొక్క నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా కేసీఆర్ గారికి కొంత ఓటు బ్యాంక్ తగ్గి ఆయన ఎలక్షన్లో ఓడిపోయారు. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం కూడా ఇద్దరికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఎమ్మెల్సీని చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మల్లన్న వాడుకున్నాడా, మల్లన్న కాంగ్రెస్ పార్టీ వాడుకుందా? ఖచ్చితంగా ఈ మల్లన్న అనేటువంటి అందరినీ కూడా వాడుకోవడానికి ట్రై చేశాడు. అతనికి రాజకీయాలు చేతగా, అసలు రాజకీయాలు చేత కాదు. ఒక ఎమ్మెల్యే స్థాయి, ఎమ్మెల్సీ స్థాయి ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడాలి? అతను అగ్రకులాలను తీవ్రంగా దూషించడం ఏంటి? అసలు మేము బీసీలో 80% ఉన్నాము కాబట్టి మాకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఏ బేస్ మీద అంటాడు? బీసీ అనేది తీసుకుంటే 80% ఉన్నప్పటికి కూడా అందులో దాదాపు దేశం మొత్తం చూసుకుంటే 8,000 కులాలు, అనేక కులాలు ఉన్నాయి. బీసీ అనేది ఒక్క కులం కాదండి, దాదాపు 80 కులాలు ఉన్నాయి. అందులో ఈయన ఒక్క కులం చెందిన వ్యక్తి. ఈయన మిగతా అన్ని బీసీలకు లీడర్ ఎలా అయ్యాడు? అగ్రకులాలు ఎవరైనా సరే రాజకీయాల్లో గెలవాలంటే అందరి మద్దతు కావాలి. అన్ని కులాలు, అన్ని మతాలని తీసుకుంటేనే గెలుస్తారు. అంత దారుణంగా మాటలు మాట్లాడే వారిని శిక్షించడానికి మన చట్టాలు ఏం లేవా? ఎందుకు ఏ ప్రభుత్వం దానిపైన చర్య? ఖచ్చితంగా అతని శిక్ష పడాలండి. స్పందించినట్టు అతను అంటాడు, రెడ్లను పట్టుకొని మీరు ఉచ్చదవుతారా అంటాడా? ఏం చూసుకుని అతనికి అంత బలుపు, ఏదో 4 డబ్బులు ఇక బ్లాక్ మెయిల్ ద్వారా సంపాదించాడు. ఇష్యూ అయినా కూడా ఏకమయ్యే అన్ని కులాలు, ఏ కులమైన ఇష్యూ అయితే ఒక దగ్గరికి వస్తాయి. మరి రెడ్డి కులం అనేది ఎందుకు రాలేదు? ఆ మాట అన్నప్పుడు వచ్చాయి. రెడ్డి కులాలు వచ్చినాయి. కొంతమంది అతని మీద కేసు పెట్టడం కూడా జరిగింది. అతను ఒక రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ఒక హుందాగా మాట్లాడాలి. అతను అగ్రకులాన్ని తిడతాడు, రేపు తాను ముఖ్యమంత్రి అవుతాడు. ఇది మల్లన్న లాంటి వాళ్ళు బీసీలు ఇంకో జన్మెత్తలో నీకు అధికారం రాదు. ఈ విషయం స్పష్టంగా చెప్తాం. నీకు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్యేగా కార్పొరేటర్ గెలు. నీ బతుక్కి నీ పరిస్థితి నీకు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల నువ్వు గెలిచిన ఎమ్మెల్సీగా నీ బతుక్కి ఏమి గెలవలేడు అతను. అటువంటి వాడు ఎలా ఉండాలి? అగ్రకులాన్ని తిడతాడా? అగ్రకులాన్ని తిట్టడం అనేది ఈ మధ్య ఒక ఫ్యాషన్ అయిపోయింది. తీవ్రంగా ఖండిస్తున్నాం. కులాలనే కాదు, బేసిక్ గా తెలంగాణలో కుల రాజకీయాలు అనేటి వాటికి చాలా దూరంగా ఉంటాయి. అతను కులాలను బాగా రెచ్చగొట్టి ఆయన పదవుల కోసం కులాలను రెచ్చగొట్టుతున్నాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా. కుల రాజకీయాలంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని కులాల శాతం ఎక్కువగా ఉంది. ఇక్కడ మాది కులం అటువంటిది ఎక్కువగా ఉంటుంది. అతను తన భార్య ఎస్సీ కులం, మళ్ళీ బీసీ అయినప్పుడు కూడా అతని భార్య కూడా ఎస్సీ కులం. అందువల్ల అతను కొంతసేపు వాళ్ళని ఎస్సీ కులాన్ని సపోర్ట్ చేస్తుంటాడు, కాసేపు బీసీ కులాన్ని అంటాడు. కానీ బీసీ కులాలు అనేటువంటి ఏవి కూడా మల్లన్నకు సపోర్ట్గా లేవు. ఎందుకంటే చాలామంది హనుమంతరావు గారు సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అన్ని కులాల ఓట్లు ఉంటేనే వీళ్ళు గెలుస్తారు ఎలక్షన్లో. కేవలం ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచారంటే చాలామంది అంటారు రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి అనేటువంటి ఆయన కబడ్దార్ సూపర్ హీరో లాంటి గొప్ప నాయకుడు ఆయన. అసలు రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ గెలుస్తుందా? కాంగ్రెస్ గెలిచే పరిస్థితే లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు గెలిచి తెలంగాణలో అధికారం ఉందంటే కేవలం రేవంత్ రెడ్డి వల్లే. అది వాళ్ళందరికీ కూడా తెలుసు. రేవంత్ రెడ్డి స్థాయిలో మాట్లాడేవాళ్ళు, రేవంత్ రెడ్డి స్థాయిలో పనిచేసే వాళ్ళు కూడా కాంగ్రెస్ అంతకుముందు లేరు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతో గొప్పగా కూడా తిరిగి ఎంతో కూడా ప్రచారం చేసి తన శక్తి సామర్థ్యాలతో గెలిపించారు. అటువంటిప్పుడు ఆయన పట్టుకొని ఈయన ఎలా మాట్లాడతాడు? నువ్వే రేవంత్ రెడ్డి. ఎవడైనా సరే ముఖ్యమంత్రి కావాలి, ఏదైనా పదవి కావాలంటే వాళ్ళకి స్థాయి ఉండాలి, వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ ద్వారా అందరినీ ఆదరాభిమానాన్ని తొలగుంటేనే వాళ్ళు గెలుస్తారు. అంతేగాని కులం పేరు చెప్పి రేవంత్ రెడ్డి కానీ మరొకరు కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఎవరైనా సరే కులం పేరు చెప్పి ఓట్లు వేయమంటే జాగ్రత్త గమనించాలి. బీసీ అనేది ఒక కులం కాదు, ఇది చాలా చాలా గమనించాల్సిన విషయం. బీసీలలో దాదాపు 80 కులాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. అదేవిధంగా దేశం మొత్తం కూడా చూసుకుంటే ఎస్సీలలో అనేక కులాలు ఉన్నాయి. ఒక్క కులం వేరు. అటువంటిప్పుడు అన్ని కులాలను కలుపుకొని పోవాలి. కానీ ఒక కులం పేరు తిట్టడం, అగ్రకులాన్ని తిట్టడం, ఉచ్చదాగండి అంటాం. ఇప్పుడు అతను ఎవడు ఉచ్చదాగుతాడు? ఇప్పుడు అతను ఏం చేస్తాడు? అప్పుడు ఆయన చాయ్ పైసలు కావాలి అని చెప్పినప్పుడు రెడ్డిస్ కూడా అతనికి డబ్బులు ఇచ్చారు. మరి ఇప్పుడు రెడ్డి ఉచ్చదాగుతున్నాడు. ఇప్పుడు ఇతను తాగుతున్నాడు. రెడ్డి వచ్చా మాకరాలి. చాయ్కి డబ్బులు అడిగిన వ్యక్తి ఈ రోజు అంత డబ్బులు సంపాదించుకునే వ్యక్తి ఎంతో హుందాతనంగా ప్రకటించాలి. ఇక్కడ అన్నం పెట్టేవాడే రెడ్డి. రెడ్డి అంటే ఏంటి? ఇక్కడికి భోజనం పెట్టి అన్ని కూడా ఈయన ఎంకరేజ్ చేస్తే రేవంత్ రెడ్డి వంటి గొప్ప వ్యక్తి ఇతను ఎంకరేజ్ చేశాడు. ఎందుకంటే కేసీఆర్ చూడండి, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందరో తెలంగాణ వాళ్ళు ఎంకరేజ్ చేశాడు. అటువంటిప్పుడు ఈ యొక్క ఇతన్ని కూడా దూరంగా పెట్టడం జరిగింది. ఇతను స్వభావం మల్లన్న గారి ఛాలెంజ్ చేస్తున్నా. మల్లన్న కొడక నువ్వు పెట్టు, నువ్వు కార్పొరేటర్ గెలువు. ఫస్ట్ నువ్వు పార్టీ పెట్టే దేనికి? ఒక్క సీటు కూడా గెలవడు అతను. ఎవడు బీసీల్లోనే దాదాపు 90% అతను వ్యతిరేకం. ఆ విషయం గమనించాలి. మల్లన్న అనుకుంటున్నాడు బీసీలంతా సపోర్ట్, బీసీలు ఎవ్వడు కూడా సపోర్ట్ చేయడు అతనికి కేవలం 1-2 కులాలు సపోర్ట్ చేస్తామే కానీ బీసీలలో అనేక కులాలు ఉన్నాయి. ఈ విషయం గమనించాలి. అతను కాపు కులం చెందినవాడు. కాపులు కూడా అతనికి ఓటేరు.
ఆ విషయం అతను గమనించాలి. పార్టీ పెట్టినంత మాత్రం అతను గెలుస్తాడని కూడా చాలా పొరపాటు. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ఇద్దరు చాలా మంది చేశారు. దేవేగౌడ లాంటి వాళ్ళే చేశారు. దేవేగౌడ తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నేత. దేవేగౌడ కంటే ఇతను గొప్పడా? ఇతని వయసు అంతా ఇతను స్థాయితో చూసుకోవాలి. అదే పార్టీ పెడితే ఏమవుతుంది? ఏమవుతుంది? డిపాజిట్ కూడా రావు. కాబట్టి అటువంటి ఆలోచన శుద్ధ దండగా అని చెప్తారు.